అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కలకలం రేపింది. కళ్యాణదుర్గం మండలం పాల్వాయి బుట్టవానిపల్లి గ్రామాల మధ్య ఉన్న దోన బన్సప్ప గుడి నిధుల కోసం అర్ధరాత్రి దుండగులు నంది విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఉదయం అటుగా వెళ్లిన పశువుల కాపరులు గుడిలో ధ్వంసమైన విగ్రహాలను చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లాలో గుప్త నిధుల కోసం కలకలం రేపింది. కళ్యాణదుర్గం మండలం పాల్వాయి బుట్టవానిపల్లి గ్రామాల మధ్య ఉన్న దోన బనసప్ప గుడి నందు నిధుల కోసం అర్ధరాత్రి దుండగులు నంది విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగింది. ఉదయం అటువైపుగా వెళ్లిన పశువుల కాపరులు గుడిలో ధ్వంసం చేసిన విగ్రహాలను చూసి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మధు, ఏదైతే ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గుప్త నిధుల కోసం తరచూ ఎక్కడికైతే గుప్త నిధుల కోసం అక్కడక్కడ తవ్వకాలు జరుగుతుంటాయి. ప్రధానంగా చెప్పాలంటే ఈ చెట్టూరు, కంబదూరు, ఈ కళ్యాణదుర్గం ప్రాంతాల్లో పురాతన ఆలయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బొట్టవానిపల్లి పాల్వాయి ప్రధాన రహదారి ప్రాంతంలో ఏదైతే దొన బసప్ప అనే దేవాలయం ఉంది, ఆ దేవాలయం దగ్గర ఈరోజు ఏదైతే అర్ధరాత్రి గుర్తులేని వ్యక్తులు గుప్త నిధుల కోసం ఆ నంది విగ్రహాలను ధ్వంసం చేశారు. అక్కడున్న పశువుల కాపర్ల ఈ విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్న వారి కోసం విషయాన్ని కూడా చేపట్టారు. అయితే తరచూ ఈ ప్రాంతాల్లో ఈ గుప్త నిధుల కోసం నిత్యం ఏదో ఒక దేవాలయంలోనూ ఏదో ఒక పురాతన ప్రాంతంలో తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని కట్టడి చేయడంలో కొంత పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. గుప్త నిధుల విషయంలో మాత్రం గతంలో ఎవరైతే ఉన్నారో ఈ గుప్త నిధుల తవ్వకాల్లో కేసుల్లో ఉన్న వారి కదలిక పట్ల నిఘా లేకపోవడం వల్ల ఇవి తరచూ కొనసాగుతున్నాయని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.